హైదరాబాదు మల్కాజ్గిరిలో గుండెలు పగిలే ఘటన. భర్తపై కోపం పసిబిడ్డ ప్రాణం తీసింది. మోనాలిసా అనే ఒక తల్లి తన 7 ఏళ్ల కూతురు షారోన్ మేరీని భవనం మీద నుంచి కిందకు తోసేసింది. వసంతపురి కాలనీలో జరిగిన ఈ దారుణం చూసి స్థానికులు హడలెత్తిపోయారు, భయంతో వణికిపోయారు. మల్కాజ్గిరికి చెందిన రెడపాక మోనాలిసా మహమ్మద్ సులేమాన్ జావీద్ అలియాస్ డేవిడ్ 2009లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 10 ఏళ్ల బాబున్నాడు, 7 ఏళ్ల పాప షారోన్ మేరీ కూడా ఉంది. మోనాలిసా గత 2 సంవత్సరాలుగా మానసిక సమస్యలతో బాధపడుతోంది. భర్త డేవిడ్తో తరచుగా గొడవ పడేది. తన కోపం మొత్తం కూడా పిల్లల మీదే చూపించేది. ఆదివారం రాత్రంతా భర్తతో గొడవ పడినట్టుగా తెలుస్తోంది మోనాలిసా. సోమవారం మధ్యాహ్నం 2:30 అవుతుంది సమయం. విచక్షణ కోల్పోయింది. కూతురు షారోన్ మేరీ తల్లి ఫోన్ తీసుకుని ఆడుకుంటోంది. అది చూసిన మోనాలిసాకు చిర్రెత్తుకొచ్చింది. నా ఫోన్ ఎందుకు తీసుకున్నావంటూ పాపను ఆవేశంగా పైకి లాక్కెళ్ళింది. అక్కడ ఆ తల్లి అన్న మాటలు వింటే రక్తం గట్టగడుతుంది. నిన్ను చంపి నేను కూడా చచ్చిపోతా అంటూ ఈ బాధలన్నీ అప్పుడే పోతాయి అని చెప్తూ కన్న కూతుర్ని కిందకు తోసేసింది. ఎంత దారుణం చూడండి. పాపం ఆ చిన్నారి 1వ ఫ్లోర్ మెట్ల మీద బలంగా పట్టడంతో తీవ్రంగా గాయాలైపోయాయి. భర్త డేవిడ్ బయటకొచ్చి చూసేసరికి కూతురు రక్తపు మడుగులో పడి ఉంది. ఆసుపత్రికి తీసుకెళ్లిన అప్పటికే షారోన్ మేరీ ప్రాణాలు విడిచింది. భార్యాభర్తల గొడవలు, తల్లి మానసిక స్థితి ఇప్పుడు ఒక పసి మొగ్గను చిదిమేసాయి కదా. క్షణికావేశంలో ఆ తల్లి చేసిన పనికి ఇప్పుడు ఆ కుటుంబంలో మొత్తం కూడా శోకం నిండిపోయినటువంటి పరిస్థితి.